హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ అండ్ అహాన్. ఈ వీడియోలో నేను 7 శనివారాల వ్రతం నాకు తెలిసిన పద్ధతిలో ఎలా చేశానో చూపిస్తాను. వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి. అందువల్ల 7 శనివారాలు మరియు వడ్డీగా 8వ వారం ఇలా చేస్తే శని బాధలు పోవడమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. అయితే ఈ వీడియోలో నేను చూపించేది 7వ వారం చేసుకున్న వ్రతం. ఫస్ట్ 6 వారాలు అండ్ వడ్డీ వారం వీడియో తీయలేకపోయాను. ఫర్ మెనీ రీజన్స్ ఈ వీడియో చేసినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఈ వీడియో పెట్టి స్వామివారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని నా కోరిక. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను. ఇక స్టార్ట్ చేద్దామా? నేను ముందు రోజు నైటే ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ డేకి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని. తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి చలిమిడి దీపాలు చేశాను. చలిమిడి దీపాలు ఎలా చేయాలి అంటే, ఒక కప్పు బియ్యం పిండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము, 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి చక్కగా అంతా మిక్స్ చేసి ఆవు పాలని పోసుకుంటూ ముద్దలా కలపాలి. తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్గా చేసుకోవాలి. నేను పప్పు స్మాషర్ యూజ్ చేసి షేప్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం, మీరు నార్మల్గా చేత్తో చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. 7 శనివారాల వ్రతం చేసినప్పుడు నువ్వుల లడ్డు పెడితే చాలా మంచిది. నువ్వుల లడ్డు కదా అని ముందు రోజు ప్రిపేర్ చేసుకోవద్దు, ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలి. వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ మెథడ్లో చూపిస్తా. ఒక మిక్సీ జార్లో మీరు ఎన్ని నువ్వుల లడ్డు చేయాలి అనుకుంటున్నారో అన్ని నువ్వులు పోసుకోవాలి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఆ నువ్వులన్నీ 10 సెకండ్స్ గ్రైండర్ పట్టుకోవాలి. తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కప్ కంటే ఎక్కువ బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం వేశాక మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ పైన 2 సైడ్స్ సైమల్టేనియస్గా ఒక దానిపైన బెల్లపన్నం అండ్ ఇంకో దానిపైన పులిహోర కోసం రైస్ కుక్ చేస్తున్నా. ఇక్కడ పులిహోరకి పోపు వేసి మిక్స్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ దేవుళ్ళని తూర్చి అభిషేకం చేసి పసుపు కుంకుమతో అలంకరించి దీపారాధన చేశాను. ఇక్కడ నేను పూజకి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఒక్కొక్కటి తీసి పీట పైన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. నెక్స్ట్ ఇక్కడ నేను అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. పీట పైన క్లాత్ వేసుకొని 4 మూలలు సెట్ చేసుకుంటున్నాను. తర్వాత బియ్యం పోసి దానిపైన 2 తమలపాకులు పెట్టి వాటికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి వెంకటేశ్వర స్వామి వారి పటం పెట్టుకున్నాను. దాని తర్వాత తులసి మాల వేసి పత్తి వస్త్రం వేశాను. పువ్వులతో స్వామివారిని అలంకరించుకుంటున్నాను. తర్వాత ముడుపు పెట్టుకున్నాను. ఆ తర్వాత రాగి ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకొని దానిపైన తమలపాకు పెట్టి దానిపైన కలశం పెట్టుకున్నాను. ఈ కలశం కోసం రాగి చెంబులో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం షవ్వాది పౌడర్, 1 రూపాయి కాయిన్, ఒక పువ్వు వేసి అందులో తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఉంచి ఒక కంకణం కట్టాలి. దానిపైన బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతిని రెడీ చేసుకున్నాను. ఇక్కడ తమలపాకులు పెట్టుకున్నాను వరుసగా దీపాలు పెట్టుకోవడానికి. స్వామివారికి ఏదైనా 7 అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ దీపాలు కూడా 7 వెలిగించడం శ్రేష్టం. సో ఇక్కడ నేను ఇంట్లో చేసిన ప్రసాదాలు పండ్లతో కలిపి 7 వచ్చేలా నైవేద్యాలు పెట్టాను. ఇక్కడ దీపాలు వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ పూజా విధానం కోసం శ్రీ తెలుగు ఆస్ట్రో అనే ఛానల్ ఫాలో అయ్యాను. ఈ ఛానల్ పేరు ఇక్కడ వీడియో టాప్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ మీకు ముడుపు గురించి చెప్పలేదు కదా అండి. వెంకటేశ్వర స్వామికి మనం ఏదైనా సంకల్పం చేసుకొని ఇలా ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ ముడుపుని ఎలా కట్టుకోవాలి అంటే, ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది పౌడర్ వేసి 1 పావు మీటర్ వైట్ క్లాత్ని అందులో ముంచాలి. నీరు లేకుండా పిండేసి వైట్ క్లాత్ని నీడలో ఆరబెట్టుకోవాలి. క్లాత్ ఆరిపోయాక 7 ఎండు ఖర్జూరాలు, 7 ఇలాచీలు, 101 రూపాయి లేదా 11 రూపాయలు మన ఇష్టం, మనకు తోచినంత కొంచెం డబ్బు అయితే పెట్టాలి. తర్వాత కొంచెం తులసి దళం, అందులోనే కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది, కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి 3 ముళ్ళు వేసి ముడుపుని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను పసుపు వినాయకుడికి పూజ చేస్తున్నాను. ఫోన్ పక్కన పెట్టుకొని ఆ పూజారి చెప్పినట్టు వీడియో నేను ఫాలో అవుతూ ఈ పూజ చేశాను.
ఇప్పుడు ఇక్కడ పసుపు గణపతిని 3 సార్లు కదిలించుకొని కింద పెట్టుకోవాలి. వినాయకుడి పూజ పూర్తయిపోయింది. మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అండ్ కలశం దగ్గర 2 చోట్ల పూజ చేస్తున్నాను. ఇక్కడ పంచామృతం స్వామివారి పైన చల్లుతున్నాను. ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తున్నాను. అయితే ఒక్కో వీడియోలో ఒక్కో పద్ధతి చూపిస్తున్నారు. ఏ పద్ధతి ఫాలో అవ్వాలో నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు. అయితే నేను లాస్ట్కి ఒక వీడియో ఫాలో అయ్యాను. అదే అండి, నేను ముందు చెప్పాను కదా, శ్రీ తెలుగు ఆస్ట్రో ఛానల్లో పూజారి చాలా బాగా చెప్పారు. మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వ్రతం ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 45 మినిట్స్ రికార్డ్ చేసిన వీడియోని ఎడిట్ చేసి చిన్నగా చూపించాను. సో దీంట్లో అన్నీ చెప్పలేకపోవచ్చు. అండ్ ఇంకోటి, కొందరు ఓన్లీ నల్ల నువ్వుల లడ్డూలే చేసుకోవాలి అని చెప్పారు. బట్ నేను మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం తెల్ల నువ్వుల లడ్డూలే చేశాను. ఇక్కడ వెంకటేశ్వర నామాలు చదివాక అమ్మవారి నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో నేను అన్ని పర్ఫెక్ట్గా చూపించాను అని చెప్పాను. ఒకటి మాత్రం నిజం, నేను మాత్రం మనసు ప్రశాంతంగా ఉంచుకొని వెంకటేశ్వర స్వామిని ఆరాధించాను. ఇక్కడ హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాను. స్టార్టింగ్లో ఈ పూజ 8 వారాలు కదా, నేను చేయగలుగుతానో లేదో అని భయపడ్డాను. కానీ సక్సెస్ఫుల్లీ 8 వీక్స్ కంప్లీట్ చేశాను. 8వ వారం 5 ముత్తైదువులని పిలిచి వారికి భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చాను. ముడుపు వేయడానికి తిరుపతి వస్తాను అని మొక్కుకున్నాను. అది ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో చెల్లించుకోవాలి. ఇక్కడ నేను 7 శనివారాల వ్రతం బుక్లో నుంచి గోవిందనామాలు అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.